ఆ మాజీ ఎమ్మెల్యే వేషం మారింది, భాష మారింది, మొత్తంగా ఆయన తీరే మారిపోయింది. అయ్యో, అధికారం పోతే ఇంతలా మారిపోతారా అంటూ బుగ్గలు నొక్కేసుకుంటున్నారట చూస్తున్నోళ్ళు. గతంలో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే ఆ మాజీ స్వరంలో కూడా కాస్త తేడా వచ్చిందట. ఇంతకీ ఎవరైనా ఎందుకు ఆ రేంజ్లో మార్పు? రాజకీయ నాయకులన్నాక ఖద్దర్ వేయడం, కాస్ట్లీ కార్లలో తిరుగుతూ దర్పం ఒలకబోయాలనుకోవడం కామన్. కానీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాత్రం ఆ మూసలోకి వెళ్లకుండా తనకు స్టైల్ ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ఓటమి చూశారాయన. ఎప్పుడూ తప్ప ఖద్దర్ జోలికి పోని మాజీ ఎమ్మెల్యే ఎప్పుడూ కలర్ఫుల్ డ్రెస్సులతో కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు గుర్రపు స్వారీలు, బైక్ రైడింగ్స్ తో సగటు ఎమ్మెల్యేకి భిన్నంగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. ఇక కేతిరెడ్డి ఏదైనా మాట్లాడారంటే పక్కా ఎవిడెన్స్ ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఉండే అభిప్రాయం. ఇలా ఒక భిన్నమైన దారిలో వెళ్తున్న కేతిరెడ్డిని ఈసారి ఓటమి మాత్రం చాలా కృంగదీసిందట. గతంలో ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదు కానీ ఈసారి మాత్రం నిత్యం జనంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే ఇలాంటి తీర్పిచ్చారా అని తెగ ఫీల్ అయిపోతున్నారట సన్నిహితుల దగ్గర. అందుకు తగ్గట్టుగానే ఆయన వేషంలో కూడా ఇంకా బాగా మార్పు వచ్చిందంటున్నారు. ఎప్పుడూ కలర్ఫుల్ గా కనిపించే కేతిరెడ్డి ఇప్పుడు గడ్డం పెంచుకొని చాలా డీ గ్లామర్ గా కనిపిస్తున్నారు అన్నది ఆయన సన్నిహితుల్లో టాక్. ఇక గతంలో ఏ విషయమైనా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడే కేతిరెడ్డి ఇప్పుడు ఒక రకమైన స్వరంతో మాట్లాడుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు ఆయన భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద విచారణ జరిపించాలి అన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా బత్తలపల్లి సమీపంలో నిడిమామిడి భూముల విషయంపై కేతిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అధికార పక్షం నేతలు. వాస్తవంగా ఈ భూములు కేతిరెడ్డి పేరు మీద లేవు. అయితే ఆంజనేయ స్వామి మఠానికి సంబంధించిన భూములను వైసీపీ నేతలు కాజేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాని వెనుక కేతిరెడ్డి ఉన్నారని ప్రత్యక్షంగా చాలా మంది ఆరోపిస్తున్నారు. అలాగే 5 ఏళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నిటి మీద విచారణ జరిపించాలి అన్నది ఆయన ప్రత్యర్థుల డిమాండ్. అయితే మిగతా ఆరోపణల సంగతి ఎలా ఉన్నా నిడిమామిడి మఠం భూముల విషయంలో మాత్రం ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు చెబుతున్నారు. ఆ భూములకు తనకు ఎలాంటి సంబంధం లేదని, సమగ్ర విచారణ జరపాలంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టుగా తెలిసింది. అంతేకాకుండా ఇప్పుడున్న పాలకపక్షం మాటలకే పరిమితమైతే తిరిగి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థలంలో పట్టాలిచ్చేందుకు కృషి చేస్తారని అంటున్నారట కేతిరెడ్డి. మొత్తంగా మారిపోయిన కేతిరెడ్డి తీరుపై గట్టి చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో.